హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఆర్ రివ్యూస్. మొదటి నుంచి సందీప్ కిషన్ ఇటు తెలుగులోను అటు తమిళంలోను వరుస సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు. కొంతకాలం క్రితం తమిళంలో ఆయన చేసిన మాయవన్ అక్కడ బాగానే ఆడింది. సివి కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి కథానాయికగా నటించగా ఒక కీలకమైన పాత్రలో జాకీ ష్రాఫ్ కనిపిస్తాడు. అలాంటి ఈ సినిమా చాలా గ్యాప్ తర్వాత ఆహారం అందుబాటులోకి వచ్చింది. నిన్నటి నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం పదండి ఫ్రెండ్స్. ఈ కథ చెన్నైలో మొదలవుతుంది. కుమార్ అలియాస్ సందీప్ కిషన్ పోలీస్ ఆఫీసర్గా పనిచేస్తూ ఉంటాడు. అతని బాల్యంలో ఒక సంఘటన జరుగుతుంది. అప్పటి నుంచి అతను నెత్తురు చూస్తే భయపడిపోతాడు. అయినా అలాగే పోలీస్ వృత్తిని కొనసాగిస్తూ ఉంటాడు. అతను ఒక దొంగను పట్టుకునే ప్రయత్నంలో ఒక మర్డర్ జరగడం చూస్తాడు. హంతకుడిని వెంబడిస్తాడు. అయితే కుమార్ నుంచి తప్పించుకునే ఆ ప్రయత్నంలో ఆ హంతకుడు చనిపోతాడు. ఫలితంగా కుమార్ మానసికంగా ఫిట్గా లేడని చెప్పి పై అధికారులు కొంతకాలం పాటు అతని డ్యూటీకి దూరంగా ఉంచుతారు. దాంతో అతను మానసిక వైద్యురాలైన అనిత అలియాస్ లావణ్య త్రిపాఠి దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటాడు. కొన్ని రోజుల తర్వాత డ్యూటీలో చేరిన కుమార్కి ఒక కేసు సవాల్గా మారుతుంది. హంతకుడు వరుస హత్యలు చేస్తూ వెళ్తూ ఉంటాడు. హత్య చేసిన ప్రదేశంలో హంతకుడు రక్తం అంటిన తన చేతులను అక్కడి గోడకు రాస్తుంటాడు. ఆ రక్తం చూడగానే కుమార్ అదోలా అయిపోతుంటాడు. చనిపోయిన వాళ్ళంతా కొన్ని రోజుల ముందు వింతగా ప్రవర్తించారనే విషయం కుమార్ పరిశోధనలో తేలుతుంది. ఇంగ్లీష్ రానివారు సైతం ఇంగ్లీష్ పేపర్ చదివారని తెలిసి షాక్ అవుతాడు. అలాగే ఎప్పుడు లేనిది నీట్గా ఉండడానికి ట్రై చేసేవారని, ఖరీదైన బ్రాండ్స్ వాడేవారని తెలిసి నివ్వెరపోతాడు. ఆ విషయాలను దృష్టిలో పెట్టుకుని అతను ముందుకు వెళ్తాడు. ఆ క్రమంలో అతను రుద్రను కలుస్తాడు. గతంలో చనిపోయిన వారి లక్షణాలు అతనిలో గమనించి అలర్ట్ అవుతాడు. అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే రుద్రను అరెస్ట్ చేస్తాడు. జైల్లోనే మానసిక నిపుణులను ఏర్పాటు చేయిస్తాడు. రుద్రను సైన్ చేయమంటే అతను తన పేరు కాకుండా ప్రమోద్ అని సంతకం పెడతాడు. దాంతో ప్రమోద్ ఎవరు అనే కోణంలో దర్యాప్తు మొదలవుతుంది. అతను ఓ పెద్ద సైంటిస్ట్ అనే విషయం కుమార్కి తెలుస్తుంది. అతని సహచరుడైన శ్రీరామ్ అలియాస్ జేపీ ద్వారా ప్రమోద్ గురించి తెలుసుకుంటాడు. ప్రమోద్ సైన్స్లో జీనియస్. అతను ఎన్నో ప్రయోగాలను సక్సెస్ఫుల్గా నిర్వహించగలిగిన మేధావి. అతను చేసిన ఓ ప్రయోగం పేరే ప్రాజెక్ట్ జెడ్. అది సాధారణ వ్యక్తులకు అర్థం కానిది, అంతుబట్టనిది. అతను తన జ్ఞాపకాలను ఒక ల్యాబ్లో భద్రపరుస్తాడు. తాను అనుకున్న వ్యక్తిలోని జ్ఞాపకాలను చెరిపివేసి ఆ స్థానంలో తన జ్ఞాపకాలను పోస్ట్ చేయగలడు. ఇక అప్పటి నుంచి ఆ వ్యక్తి ప్రమోద్లా వ్యవహరించడం మొదలు పెడతాడు. శరీరం వేరైనప్పటికీ లోపల ప్రమోద్ ఉంటాడు. ప్రమోద్కి తాను ధరించిన శరీరం రాలిపోతుందని అనిపించినప్పుడు వెంటనే మరో శరీరంలోకి వెళ్ళిపోగలడు. అలాంటి ఒక ముందస్తు జాగ్రత్త చూసుకుంటూనే ఉంటాడు. కుమార్కి విషయం అర్థమయ్యే సమయానికి ప్రమోద్ ఆర్మీ జనరల్ సత్య అలియాస్ జాకీ ష్రాఫ్ బాడీలో ఉంటాడు. ఆ హోదాలో ప్రమోద్ ఏమైనా చేయగలిగిన శక్తిమంతుడు. అప్పుడు కుమార్ ఏం చేస్తాడు, ఎలా ఈ సమస్యను పరిష్కరిస్తాడు అనేది మిగతా కథ. ఈ కథ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ జోనర్లో నడుస్తుంది. తన జ్ఞాపకాలను ఇతరుల మైండ్లో సెట్ చేస్తూ వాళ్ళ శరీరంలో తాను జీవించి ఉండే ఒక సైంటిస్ట్ కథ ఇది. శరీరాలను ఒక డ్రెస్లో మార్చేస్తూ ముందుకు వెళ్లే క్రిమినల్ మైండ్ ఉన్న ఒక షాడిస్ట్ కథ ఇది. దర్శకుడు ఈ కథను సాధ్యమైనంత స్పష్టంగా చెప్పడానికి ట్రై చేశాడు. అందువలన యూత్కి ఈ కథ అర్థమవుతుంది. సాధారణ ప్రేక్షకులకు మాత్రం ఒక పట్టాన అర్థం కాదు. అటు సైంటిస్ట్ అరాచకాలు, ఇటు పోలీసుల ఇన్వెస్టిగేషన్తో ఈ సినిమా చకచకా పరుగులు తీస్తూనే ఉంటుంది. అయితే హీరో హీరోయిన్స్ మధ్య రొమాన్స్ మాత్రం ఉండదు. పైగా రక్తం చూసి భయపడిపోయే హీరోను అక్కున చేర్చుకొని హీరోయిన్ ధైర్యం చెబుతూ ఉంటుంది. హీరో హీరోయిన్స్ వైపు నుంచి రొమాంటిక్ సాంగ్స్ను ఆశించే ప్రేక్షకుడు ఇక్కడ కాస్త డీలా పడతాడు. ఈ కథలో ఎక్కడ కూడా కామెడీ కాలు పెట్టడానికి ప్లేస్ లేదు. ప్రేక్షకులు సీరియస్గా పోలీసులను ఫాలో కావాల్సిందే. ఈ సినిమాలో పాత్రల పరంగా చాలా సీనియర్ ఆర్టిస్టులు కనిపిస్తారు. అందువలన నటన విషయం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఒక పోలీస్ ఆఫీసర్ స్థానంలో హీరో అనేవాడు డైనమిక్గా ఉండాలని ప్రేక్షకుడు కోరుకుంటాడు. కానీ రక్తం చూసి పడిపోవడం, దుప్పటి మూసికేసుకుని దాక్కోవడం వంటివి అతిగా అనిపిస్తాయి. ఇలాంటి పోలీస్ ఆఫీసర్ నమ్ముకొని మనం ఎక్కడ ఫాలో అయ్యేది అనిపిస్తుంది. పాత్ర పరంగా జబ్బున పడిన హీరోయిన్ నుంచి రొమాంటిక్ సాంగ్స్ను ఆడియన్స్ ఆశించరు. ఇది అంతే. అదే ఒక పోలీస్ ఆఫీసర్ ఫిజికల్గా తన ఇబ్బందిని దాటుకుని వెళ్ళి లక్ష్యాన్ని ఛేదించడం వేరు. అప్పుడు ఆడియన్స్ సపోర్ట్ దక్కుతుంది. ఆ కోణంలో హీరో పాత్రను చూపిస్తే బాగుండేదేమో అనిపిస్తుంది. గోపి అమర్నాథ్ ఫోటోగ్రఫీ, గిబ్రా నేపథ్య సంగీతం, లియో జాన్ పాల్ ఎడిటింగ్ కథకు తగ్గట్టుగానే కొనసాగాయి. మీకు కాస్త ఖాళీ టైం దొరికినట్టే ఈ సినిమాపై ఓ లుక్ అయ్యండి ఫ్రెండ్స్. ఈ సినిమాకి మేము ఇచ్చే రేటింగ్ 2.5 అవుట్ ఆఫ్ 5. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం మోటివేషన్గా ఉంటుంది. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను చేసే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంతవరకు సైనింగ్ ఆఫ్.